నేను ఎంత మాట్లాడినా ఎంత అరిచినా ఓటేయాల్సింది మాత్రం మీరే. అమ్మా, అన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలకి, పెద్దలందరికీ ఒకటి చెప్తున్నా, మీకు ఓటుకి పైసా కూడా నేను ఇచ్చడానికి నా దగ్గర డబ్బులు లేదు. నిజాయితీగా మీకోసం సేవ చేస్తా. ప్రజాసేవ అంటే ప్రజాసేవే నాయకత్వం కాదు అన్నట్టుగా నేను మీకు సేవ చేస్తా. ప్రజల్ని, బ్రతుకుల్ని మారుస్తా. మీ గ్రామాల అభివృద్ధి చేస్తా. ప్రభుత్వ పథకాలని మీకు అందజేసేలా ప్రయత్నం చేస్తా. ఓటుకు నోటిచ్చేంత హక్కు నాకు లేదు, అంత దమ్ము నాకు లేదు, అవినీతి చేసేంత ధైర్యము నాకు లేదు. ఒక్క అవకాశం నిజాయితీగా మీరు ఇవ్వండి. 2000కి 3000కి మీరు ప్రశ్నించే హక్కు అనే ఓటు నమ్ముకోకుండా ఒక్క అవకాశం అలాంటి సామాన్యుడికి ఇవ్వండి. నేను ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన వాడిని. ఈ పాడేరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎస్టీ వ్యక్తిని తీసుకొని వచ్చి నిలబెడతాను. ఇక్కడ ఒక మంచి వాడిని తీసుకొస్తాను. అతను కూడా ఓటుకు డబ్బు పంచడు. కానీ ఒక్క అవకాశం మీరు ఇస్తే, ఒక్క అవకాశం. ఇంతకాలం ఓటుకు డబ్బు తీసుకొని ఓటేశారు, కానీ ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోలా. ఒక్కసారి ఓటుకు నోటు ఇవ్వని వారికి ఓటేయండి. మిగిలిన పార్టీలు వస్తాయా, డబ్బులు ఇస్తారో తీసుకోండి, ఆ డబ్బు మీదే. మీకు రావాల్సిన పథకాలు దాచుకున్నటువంటి డబ్బు అది తీసుకోండి, దర్జాగా జోబులు పెట్టుకోండి. కానీ ఓటుకి నోటు ఎవడైతే పంచడో వాడే సేవ చేస్తాడు. డబ్బు పంచిన వాడు డబ్బు సంపాదించుకుంటాడు 5 సంవత్సరాలు. డబ్బు పంచని వాడే ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల అవసరాల కోసం ఆలోచిస్తాడు, ప్రజల సమస్యల కోసం ఆలోచిస్తాడు, ప్రజల బ్రతుకు కోసం, ప్రజల చదువు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల పథకాల కోసం, ప్రజల కష్టం కోసం, ప్రజల ప్రాంతం కోసం ఆలోచిస్తాడు. ఆలోచించండి. నేను మీకు 4 రోజులు టైం ఇస్తాను. అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా 4 రోజులు టైం ఇస్తాం. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని ఆయనతో పాటుగా కాఫీ తాగుతారా? 4 రోజులు టైం ఇస్తా. 4 రోజులు టైం ఇస్తా. మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆయన టీ తాగే కప్పు మీదే, అందులో ఉన్న పాలు, కాఫీ మీదే, తిరిగే కారు మీదే, ఆ కారులో వేసుకున్న డీజిల్ మీదే. మీరు వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడగలరా? రాణిస్తారా? లోపలికి గేట్లోకి రాణిస్తారా? గుమ్మంలో రాణిస్తారా? అపాయింట్మెంట్ ఇస్తారా? అసలు మీ ముఖం వైపు చూస్తారా? అందరూ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. ఎందుకమ్మా అట్లాంటి వాళ్ళకి వేయాలి ఓటు మనం? ఎందుకేయాలి?